సో మనం ఇక్కడ ఈ పబ్లిక్ ఐపీ తోటి మనం యాక్సెస్ చేస్తాం మిషన్ ని. సో పబ్లిక్ ఐపీ కాపీ చేసుకోవాలి. ఇక్కడ మనకి పోర్ట్ అనేది ఎనబల్ ఉందో లేదో చూద్దాం. ఎందుకంటే సెక్యూరిటీలో మనం ఇందాక ఫైర్ వాల్ సెలెక్ట్ చేసుకున్నాం కదా. ఇక్కడ మనకి పోర్ట్ నెంబర్ తెలియాలి. మీకు పోర్ట్ నెంబర్ అనేది నెట్వర్క్ లో డిస్కస్ చేద్దాం. 22 పోర్ట్ నెంబర్ డిఫాల్ట్ గా మనం ఏదైనా సరే ఈ మిషన్ యాక్సెస్ చేయాలంటే పోర్ట్ అనేది యాక్టివ్ లో ఉండాలి. ఇది ఎందుకంటే క్లౌడ్ లో ఫైర్ వాల్స్ ఉంటాయి కాబట్టి అవి బ్లాక్ చేస్తాయి డిఫాల్ట్ గా. సో మనం ఇది డిఫాల్ట్ గా 22 అనేది ఎలా ఉంది. సో మనం ఇప్పుడు కమాండ్ ప్రాంప్ట్ ఓపెన్ చేసి మనం ఎక్కడైతే డౌన్లోడ్ చేసామో ఆ ఫోల్డర్ ఎక్కడ ఉందో ఆ నేమ్ తోటి వెతకాలి మనం. సో నా ఫోల్డర్ డౌన్లోడ్ లో ఉంటుంది కాబట్టి నేను ఇందాక డెమో కీ అని పెట్టాను కదా. ఇది ఇది నాకు డౌన్లోడ్ లో ఉంది. సో మనం కమాండ్ ప్రాంప్ట్ లో డౌన్లోడ్ లోకి వెళ్ళాలంటే మనం ఏం చేయాలి, సిడి డౌన్లోడ్స్ అని కొడితే డౌన్లోడ్ లోకి ఎంటర్ అయ్యాము. సో నేను ఇప్పుడు డిఐఆర్ అని టైప్ చేస్తే నాకు కావాల్సింది డౌన్లోడ్స్ లో పెంకి డెమో ఇక్కడ ఉంది కదా. డెమో డెమో.key.pem మనం డౌన్లోడ్ చేసింది ఈరోజు. సో ఇది ఇక్కడ ఉంది. సో నేను ఈ ఫైల్ నేను యాక్సెస్ చేయొచ్చు ఇప్పుడు. సో ఎలా యాక్సెస్ చేయాలంటే మనం మిషన్ని కమాండ్ వచ్చేసి ఎస్ఎస్హెచ్. మీ కమాండ్ గురించి వరి అవ్వద్దు. ఇక్కడ మనకి వీడు ఇస్తాడు డిఫాల్ట్ గా. ఇది సెలెక్ట్ చేసిన తర్వాత కనెక్ట్ అని కొడితే క్లిక్ చేస్తే మనకి ఇక్కడ ఇది థర్డ్ ఆప్షన్ ఎస్ఎస్హెచ్ క్లయింట్ లో కనెక్ట్ టు యువర్ ఇన్స్టెంట్ యూజింగ్ పబ్లిక్ ఐపీ అని ఉంది కదా. ఇక్కడ ఇది సెలెక్ట్ చేసుకోండి. ఆర్ఎల్స్ ఇక్కడ ఎగ్జాంపుల్ గా మనకి ఇచ్చాడు వీడు మొత్తం ఒకేసారి కమాండ్. మన డెమోకి ఇది డిఫాల్ట్ యూజర్ నేమ్స్ కొన్ని ఉంటాయి మనకి. డిఫాల్ట్ యూజర్ నేమ్స్ గురించి ఇప్పుడు నేను అమెజాన్ లైనెక్స్ యూజ్ చేశాను కాబట్టి డిఫాల్ట్ యూజర్ నేమ్ EC2-యూజర్ ఉంటుంది. అదే నేను యుబుంటూ యూజ్ చేస్తే యూజర్ నేమ్ వచ్చేసి యుబుంటూ ఉంటుంది. రెడ్ హ్యాట్ అనేది లైనెక్స్ యూజ్ చేస్తే యూజర్ నేమ్ వచ్చేసి EC2-యూజర్ ఉంటుంది. అదే నేను విండోస్ మిషన్ యూజ్ చేశాను అనుకో డిఫాల్ట్ యూజర్ నేమ్ అడ్మినిస్ట్రేటర్ అని ఉంటుంది. సో ఇప్పుడు మనకి ఇక్కడ డిఫాల్ట్ యూజర్ నేమ్ EC2-యూజర్, ఎందుకంటే అది అమెజాన్ లైనెక్స్ కాబట్టి ఇది కాపీ చేసుకోండి. జస్ట్ దీని మీద క్లిక్ చేయండి, కాపీ అవుతుంది. జస్ట్ డెమోనే ఇది, మనకి ఇంకా చాలా ఉంది నేర్చుకోవడానికి. సో డోంట్ వరీ, జస్ట్ మన మిషన్ ఎలా ఉంటుందో చూపిస్తానికి చేస్తున్నాను. సో నేను ఇక్కడ పేస్ట్ చేస్తే నేను ఇక్కడ ఏం చేస్తాను, ఇది ఈ ఎస్ఎస్హెచ్ అనేది సారీ ఇది ఎస్ఎస్హెచ్ అనేది కమాండ్. ఇదేమో మన డెమో.కీ అనేది మన కీ పేరు. నెక్స్ట్ థర్డ్ లైన్ వచ్చేసి మనకి EC2-యూజర్ అనేది డిఫాల్ట్ యూజర్ నేమ్ @ ఇది మన పబ్లిక్ డిఎన్ఎస్ అన్నమాట. మనం ఐపీ ఇవ్వచ్చు లేదా డిఎన్ఎస్ నేమ్ ఇవ్వచ్చు. ఇదే అన్నమాట. సో నేను ఇక్కడ ఎంటర్ కొడితే ఇక్కడ నాకు ఎస్ఆర్ నో అడుగుతుంది, అంటే నువ్వు కంటిన్యూ చేయాలా లేదా అడుగుతుంది. సో ఎస్, వన్స్ మనం ఎస్ అని తర్వాత ఇచ్చిన తర్వాత మన మిషన్ అనేది లాగిన్ అవ్వాలి. మన క్లౌడ్ మిషన్ అనేది మనకు కనిపించాలి. ఇక్కడ చూస్తే మీకు డిఫాల్ట్గా మన మిషన్ అనేది యాక్సెస్ అయింది. ఇది నా క్లౌడ్ విఎం. EC2-యూజర్ అనేది డిఫాల్ట్ యూజర్ నేమ్. ఇది నా ప్రైవేట్ ఐపీ అడ్రస్. ఇది మీరు ఇక్కడ చూస్తే మన మన మిషన్ క్రియేట్ చేసిన దగ్గరికి వచ్చేసి ప్రైవేట్ ఐపీ అడ్రస్ ఇక్కడ చూడండి. ఇది మన ప్రైవేట్ ఐపీ అడ్రస్ కనిపిస్తుంది కదా. ఇది ప్రైవేట్ ఐపీ అడ్రస్. ఇక్కడ కూడా సేమ్ అదే ఉంది కదా, 189. ఇది 172.31.86.189.
ఇది కూడా 172.31.86 189. సో ఇది మన యుబుంటూ మిషన్, లైనెక్స్ మిషన్ అన్నమాట ఇది. సో ఇక్కడ మనం కమాండ్స్ అనేవి ప్రాక్టీస్ చేస్తాం. ఇప్పుడు సపోజ్ నేను మీ పేరు క్రియేట్ చేయాలంటే టచ్ డెమో అని ఇచ్చాను. అండ్ ఇంకో ఫోల్డర్, మనము ఫోల్డర్ అంటాం మన విండోస్లో, మన మొబైల్లో ఫోల్డర్ లాగా ఉంటాయి కదా, అవి క్రియేట్ చేయాలంటే కమాండ్స్ ఇవి. డెమో ఫోల్డర్ క్రియేట్ చేశాను. సో ఇవి మనం ఆల్రెడీ ఉందని చెప్తుంది. డెమో ఫోల్డర్ అని పెట్టాను నేను. సో ఇవి ఇలా మన కమాండ్ తోటి మనం క్రియేట్ చేయాలి ఇవన్నీ. ఇవి లైనెక్స్ కమాండ్స్ అంటారు వీటిని. లైనెక్స్ మనం నేర్చుకుంటాము నెక్స్ట్. సో దాని గురించి టెన్షన్ పడుతుంది. జస్ట్ మనకి క్లౌడ్ విఎం ఎలా యాక్సెస్ చేస్తున్నాం లోకల్గా అంటే, ఈ మిషన్ అనేది నార్త్ వెర్జినియాలో ఉంది, బట్ మనము లోకల్గా విత్ ఇన్ సెకండ్స్లో మనం ఈ మిషన్ని యాక్సెస్ చేసాం, క్రియేట్ చేసాము. ఆ మిషన్ యాక్సెస్ చేసి మనం కొన్ని శాంపిల్ టెక్స్ట్ అనేది క్రియేట్ చేసాం. సో మనం క్రియేట్ చేసినవి డెమో అండ్ డెమో ఫోల్డర్ ఇవి. సో ఎలా మనకి పాసిబిలిటీ అవుతుంది, ఈ మిషన్ అనేది ఎక్కడో నార్త్ వెర్జీనియా రీజన్లో ఉంటే, ఈ రీజియన్లో ఉంటే మనం విత్ ఇన్ సెకండ్స్లో మనం ఈ మిషన్ని యాక్సెస్ చేసామంటే, సో ఎంత ఎంత బాగుంది చెప్పండి ఇది. అదే మనము ఫిజికల్గా నిన్న డిస్కస్ చేసిన డెమోలో ఫిజికల్గా మన మిషన్స్ తీసుకొని వచ్చి దానికి అన్ని అప్లికేషన్ అనేది కాన్ఫిగర్ చేసి, మళ్ళీ దానికి సపరేట్గా నెట్వర్కింగ్ కాన్ఫిగర్ చేసి ఏసీస్ అన్ని పెట్టి, అంటే మన సెటప్ అనేది మెయింటెనెన్స్ చాలా ఎక్కువ ఉంటుంది దానికి కదా. సో అలా మెయింటైన్ చేయాలంటే చాలా ప్రాసెస్ పడుతుంది కదా. ఇక్కడ చూడండి మనకి ఎలాంటి ఖర్చు లేదు, ఓన్లీ మనము ఎంత యూజ్ చేసుకున్నామో అంతనే పే చేస్తున్నాం. సో మిగతా అవన్నీ వాడే హెడేక్ అనమాట. సో ఇక్కడ దీనికి కాస్ట్ మనకి సపోజ్ ఇది పర్ అవర్ ఇది 1 రూపీ అనుకుందాం. ఈ కాస్ట్ మనకి పడేది, మనం ఇప్పుడు నేను 1 అవర్ యూజ్ చేస్తే ఈ మిషన్ని, ఇది ఎలాగో ఫ్రీ కాబట్టి మనకి ఎలాంటి ఛార్జెస్ ఉండదు. అంటే ఫ్రీ అంటే ఎవరైతే ఫస్ట్ టైం అకౌంట్ క్రియేట్ చేస్తారో వాళ్ళకి మాత్రమే ఫ్రీ. ఇప్పుడు నేను ఆల్మోస్ట్ ఇది 1 ఇయర్ అయిపోయింది నా అకౌంట్ క్రియేట్ చేసి. సో ఇది నాకు ఛార్జెస్ అనమాట, 1 అవర్కి ఇది 1 రూపీ ఛార్జ్ చేస్తుంది. సో నేను అలాగే ఈ మిషన్ని మర్చిపోయాను అనుకో డిలీట్ చేయకుండా. సో వన్స్ ఈ మిషన్ అయిపోయింది, నా ప్రాక్టీస్ అయిన తర్వాత దీన్ని ఏం చేస్తున్నా, ఎగ్జిట్ చేస్తాను. అంటే నేను బయటకు వచ్చేసాను, క్లౌడ్ నుంచి నా లోకల్ మిషన్లోకి వచ్చేస్తాను. ఇది నా లోకల్ మిషన్, ఇది క్లౌడ్ మిషన్. సో ఇప్పుడు నేను ఇక్కడికి వెళ్ళి దీన్ని మీరు నెక్స్ట్ డే కూడా యూజ్ చేయాలనుకుంటే ఇక్కడ ఇన్స్టెంట్ స్టేట్లోకి వెళ్ళి స్టాప్ అన్న చేయండి. స్టాప్ చేస్తే ఏమవుతుంది, మీ ఇన్స్టెంట్స్ అనేది స్టాప్ అవుతుంది, షట్ డౌన్ అవుతుంది. అంటే మళ్ళీ మీరు ఇది యాక్సెస్ చేయలేరు. ఈ ఇది కూడా చేంజ్ అయిపోయింది, ఐపీ కూడా చేంజ్ అవుతుంది. ఎప్పుడైతే మీరు ఈ మిషన్ని స్టార్ట్ చేస్తారో ఇది ఇంకొకటి వస్తుంది, ఈ ఐపీ అనేది ఇంకొక ఐపీ వస్తుంది. అప్పుడు దాంతో మీరు లాగిన్ చేయాలి. స్టాప్ అంటే అది. ఎప్పుడైతే మీరు దీన్ని టెర్మినేట్ చేస్తారు, సారీ రీబూట్ చేస్తారు. రీబూట్ అంటే ఏంటి, మీ మొబైల్ని మీరు రీస్టార్ట్ చేస్తారు కదా, అంటే ఆన్ అయ్యి ఆఫ్ అయ్యి వచ్చేస్తుంది మళ్ళీ వెంటనే. అంటే ఆ ప్రాసెసర్ అనేది జస్ట్ అలాగా రీఫ్రెష్ అవుతుంది అంతే, మీకు షట్ డౌన్ అవ్వదు. షట్ డౌన్ అంటే మొత్తానికి షట్ డౌన్ అవుతుంది, మళ్ళీ మనం ఆన్ చేయాలి.